శివాయ గురవే నమః. ఈరోజు వీడియో చాలా చెప్పాలంటే దీనికి అనంతమైంది. చాలా గొప్ప వీడియో ఇది. ఎందుకంటే ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నేను ఒక ప్రయోగం చేయటం అనేది ఎప్పుడూ నా వీడియోలో ఈరోజు వరకు చెప్పలేదు. అసలు నేను ఈ 6 సంవత్సరాలు అవుతుంది ఛానల్ పెట్టి, ఏ రోజు చెప్పాల. అలాగే ఇన్ని వీడియోలు చేశా కానీ ఎప్పుడు ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేయమని కానీ, లైక్ చేయమని కానీ, షేర్ చేయమని కానీ ఎవరిని అడగలేదు. అలాగే నా వీడియో చూడండి అని కూడా ఎవరిని అడగలేదు. ఇప్పుడు నేను అడగను కూడా. అసలు నేను వాళ్ళకి రాత ఉంటే, ఆ యోగం ఉంటే ఆ ఛానల్ కంటి కనపడుద్ది. అందులో సబ్జెక్ట్ని శ్రద్ధగా వింటారు. ఎందుకంటే నేను చెప్పేటువంటి మంత్రాలన్నీ కూడా మా గురువు గారి దగ్గర నుంచి తెలుసుకున్నాయి. ఎక్కడా కూడా దాంట్లో కించిత్ కూడా ఇంత తప్పు అనేది ఇంత దొరలదు. అంత పర్ఫెక్ట్గా నేను స్వయంగా టైప్ చేసుకుని చేస్తాను. ఇక ఈ అఘోర భైరవ కాళి అనే మంత్రం గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. శివునికి ఉన్న 5 ముఖాల్లో అఘోర ముఖము, అలాగే భైరవ తత్వం గురించి కూడా చెప్పడం జరిగింది. భరనాథ్, రమణాథ్, వమనాథ్ అని అది మనకి యోగిని హృదయంలో రాసి ఉంది. అలాగే కాళీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ ముగ్గురు కూడా దక్షిణం దిక్కు మనకి. అయితే ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే, అనేక మంది నాకు ఫోన్లు చేసి, అయ్యా మాకు ఈ విధంగా మా ఇంట్లో మనుషులతో లేదా బయట మనుషులతోనో ఎన్నో మాకు కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, మాకు ఎలా బయటపడాలో తెలియట్లేదు, దీనికి ఏమన్నా లేకపోతే ప్రయోగం చేశారు మా మీద, ఏదో చెప్తూ ఉంటారు. ఈ పడే మార్గం చెప్పండి. అందరూ కూడా డబ్బు ఇచ్చి మరి చేయించుకోలేరు కదా. సో అటువంటి వారి కోసం అయితే ఒకటి, ఏ విద్య అయినా గురుముఖతగా చెయ్యాలి. ప్లస్ గురుముఖతగా కొన్ని నేర్చుకోవాల్సింది ఉంటాయి. కొన్ని అన్నీ కూడా వీడియోలో చెప్పలేం. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో చాలా లోతైన విషయాలు చెప్తాను. వీడియో మధ్యలోనే వస్తాయి, వీడియో చివరిలోనే వస్తాయి. ఇవన్నీ కూడా ఇదే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాదు. అంటే ముందుగా కొన్ని విషయాలు చెప్పి ఆ చివరిలో అలా కాదు. అది క్రమానుసారంగా అది ఆ విధంగా వస్తుంది. అది ఆ వీడియో మధ్యలోనే చివరిలోనే వస్తాయి. సో కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. వీడియో చాలా గొప్ప వీడియో ఇది, వీడియోలు అన్నింటిలో కల్లా. సరే, స్టార్ట్ చేస్తున్నా. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఇప్పుడు ఆచమనం అండి 4 సార్లు చేస్తాం. మన దేహంలో ఉన్నటువంటి 4 రకాల మలములు తొలగిపోవటానికి అకార, ఉకార, మకారములు, అది ప్రణవం అనమాట. అకార, ఉకార, మకార, అర్ధమకారములు అక్కడ ఉన్నది. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా 4 సార్లు ఆచమనం చేయండి. ఆత్మతత్వం అణోమనము స్థూలో దేహం శోధయామి జుహోమి స్వాహ. బ్రహ్మణ ఇదం నమమ. విద్యాతత్వం కార్మణమలం సూక్ష్మదేహం శోధయామి జుహోమి స్వాహ. విష్ణవ ఇదం నమమ. శివతత్వం మాయికమలం కారణదేహం శోధయామి జుహోమి స్వాహ. పశుపతయ ఇదం నమమ. సర్వతత్వం సర్వమలం సర్వదేహం సంశోధ్య స్థూల సూక్ష్మ కారణదేహత్రయాభిమానం జీవాత్మానం పరిశోధయామి జుహోమి స్వాహ. పరదేవతాయ ఇదం నమమ. ఇప్పుడు చేతులు కడుక్కోండి, చక్కగా కడుక్కొని ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. సోహం అనేటువంటి బీజంతోనే చెయ్యొచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి బాల ఐం క్లీం సౌహ్. ఐం అనేది వాగ్భవకూటం, క్లీం అనేది కామరాజకూటం, సౌహ్ అనేది శక్తికూటం. ఇందులోనే పంచదశి మంత్రం కూడా దీంట్లోనే ఉంది. అంటే కా ఏ ఏల హ్రీం అనేది వాగ్భవకూటం ఐం అయితే, హస కహల హ్రీం అనేది కామరాజకూటం క్లీం అయితే, సా కాల హ్రీం అనేది శక్తికూటం అవుతుంది సౌహ్ అనేది. ఇక్కడే తిథి నిత్యాది దేవతలు కూడా దీంట్లోనే ఉంటారు. సో ఇప్పుడు ఈ విధంగా చేద్దాం. పూరకం అంటే కుడి ముక్కుని ఈ కుడి చేతి బొటన వేలుతో మూసి ఎడమ ముక్కుతో గాడిని పీలుద్దాం. పీల్చి అంటే పీల్చడం అంటే పూరకం అనమాట. ఒక్కసారి ఈ మంత్రం చెప్పాలి, ఐం క్లీం సౌహ్ అని. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేయండి. ఎలా ముయ్యాలి? కుడి చేతికి ఉంగరం వేలు మధ్య వేలుతో మూసి లోపల గాలిని కుంభించి పెట్టాం కదా అక్కడ. ఇప్పుడు 4 సార్లు మంత్రం చెప్పండి. ఐం క్లీం సౌహ్, ఐం క్లీం సౌహ్, ఐం క్లీం సౌహ్, ఐం క్లీం సౌహ్ అని చెప్పుకోండి. చెప్పిన తర్వాత ఇప్పుడు కుడి ముక్కు రంధ్రంలోంచి అంటే కుడి ముక్కు మీద ఉన్న బొటన వేలుని తీసేసి గాలిని బయటికి వదలండి, రేచకం చేయండి. ఏమవుతుంది? మళ్ళీ 2 సార్లు చెప్పండి. ఐం క్లీం సౌహ్, ఐం క్లీం సౌహ్, ఐం క్లీం సౌహ్ చెప్పారు కదా. ఇప్పుడు అయిన తర్వాత ఇక్కడ నామాలు చెప్తున్నాను. ఈ నామాలను చాలా జాగ్రత్తగా చక్కగా నమస్కారం పెట్టుకుని చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వందే గురు పదధ్వంతం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే శంఖచక్రమహాముద్రా పుస్తకాఢ్యం చతుర్భుజం సంపూర్ణచంద్రసంకాశం హయగ్రీవోపాస్మహే నదియే సర్వవిద్యానాం భెషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తే నమః సర్వచైతన్యరూపాం తాం ఆద్యా విద్యా చ ధీమహి భక్తిం యానక ప్రచోదయాత్. అయిన తర్వాత నెక్స్ట్ నమో గురుభ్యో గురుపాదుకేభ్యో నమః పరపాదుకాభ్యః ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమోస్తు దేవీ మణిపాదుకాభ్యః శుద్ధస్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరుపాస్మహే కామేశ్వరిం పరామీడే కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగిం మహాశ్రీచక్రమధ్యగాం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణప్రత్యకర్తో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విఘ్నధ్వాంత దివాకరం దశభుజం విఘ్నేశమిష్టార్థదం వామోర్చిత వల్లభం సురనితోద్య భూషణాలంకృతం. ఇక్కడతో నామాలు అయిపోయినాయి. ఇప్పుడు మన సంకల్పం చూద్దాం. అమ్మవారికి 36 తత్వములు, 9 రోజులు ఒక వారం ఆవిడికి, 36 రోజులు ఒక నెల ఆవిడికి, 16 నెలలు ఒక సంవత్సరం ఆవిడికి శాక్తమాన ప్రకారంగా. సో ఇక్కడ దాంట్లో అంతా కూడా ఉంటుంది, చక్కగా వివరిస్తాను, చూసుకోండి. శ్రీమదలాది గురో పరశివస్య ఆజ్ఞయా ప్రవర్తమాన శ్రీ శాక్తమానేన షట్త్రింశ తత్వాత్మక సకలతంత్ర ప్రపంచ సృష్టి స్థితి సంహార తిరోధానానుగ్రహకారిణ్యా శుద్రూపిణ్యా శ్రీ పరాశక్త్యా ఓర్ధభ్రూ విభ్రమే భం భ్రమ్యమాణకాలచక్ర విశేష ఏవమధిష్ఠితాయాం శుభ దివసి మమ శ్రీ అఘోర భైరవీ కాళీ ప్రసాద ప్రబంధకే భూత సమస్త దుర్చక్షద్వారా శ్రీ అఘోర భైరవీ కాళీ ప్రసన్నతా ప్రాప్తిపూర్వక శ్రీ అఘోర భైరవీ కాళీ ప్రీతియే శ్రీ అఘోర భైరవీ కాళీ ప్రసాదేన సర్వత్ర సర్వదా సర్వవేద ప్రాతికూలత నివృత్తిద్వార స్వానుకూలత సిద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తిపూర్వక సర్వాభిధ సిద్ధ్యర్థం శ్రీ అఘోర భైరవీ కాళీ మహామంత్ర జపం కరిష్యే అని చక్కగా ఇప్పుడు సంకల్పం చెప్పారు కదా, చేతులు అక్షతలు పువ్వులు ఉంటాయి కదా, అవి పళ్ళెంలోకి వదిలిపెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ మంత్రంకి స్టార్ట్ చేస్తున్నాం. ఋష్యాది అసలు ఏం తెలుసుకుందాం. అస్య శ్రీ భైరవీ కాళీ మహామంత్రస్య శ్రీ సుఖానందనాథ ఋషి ఎవరండి? సుఖానందనాథ్ వారు. గాయత్రీ ఛంద, గాయత్రీ ఛందస్సులో ఉంది మంత్రం. అఘోర భైరవీ కాళీ దేవత ఎవరండి? అఘోర భైరవీ కాళీ. భ్రైం బీజం ఏంటి? భ్రైం. క్రీం శక్తి అనేది క్రీం. హ్రీం కీలకం, దీని కీలకం ఏంటండి? హ్రీం అనేది దీనికి కీలకం. ఇప్పుడు దీనికి న్యాసం చెప్తున్నాను, చూసుకోండి. భ్రైం స్వాహ, హ్రీం స్వాహ, క్రీం స్వాహ, కాళీ స్వాహ, అఘోరే స్వాహ, భైరవి స్వాహ. ఇది కావాలంటే దీన్ని ఎలా కలుపుకోవచ్చు అంటే షడ్దీర్ఘయుక్త న్యాసంగా, అంటే స్టార్టింగ్లో ప్రణవం ఉంది, ఆ ప్రణవం ప్లేస్లో హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ లేదా క్రాం క్రీం క్రూం క్రైం క్రౌం క్రహ ఇలానే కలుపుకోవచ్చు. ఓకే, అంటే నన్ను అడిగితే హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ ఇలానా కలుపుకోవచ్చు. షడ్దీర్ఘయుక్త న్యాసం అనమాట, అలానా కలుపుకోవచ్చు. ఇప్పుడు ధ్యాన శ్లోకం అనేది చూద్దాం. ధ్యాయే నీలగణాగణద్యుతి తనూన్మున్మక్త కేశోజ్వలాం
ఖంటే కర్పరమాలికాం వ్యవసనాం క్రోధాగ్నే తత్రయీం ఖడ్గం శూలకపాలపానకలశాం సంబిభ్రతీం దోస్తలైః ఉగ్రాముజ్జయినీపురప్రియ సఖీం కాళీం మహాభైరవీం. మరి ఈ ధ్యాన శ్లోకానికి అర్థం ఏంటి? దట్టమైన నల్లని మేఘము వంటి దేహకాంతితో, విర్రబోసుకున్న కేశములతో, మెడలో కపాలమాలను ధరించి, దిగంబరి అయి ఉగ్రాగ్ని కురిపించే 3 కన్నులు కురిపిస్తూ 3 కన్నులతో విరాజల్లుతూ, తన 4 హస్తాలలో ఒక దాంట్లో ఖడ్గము, త్రిశూలము, కపాలము, పానపాత్ర ధరించి ఉజ్జయిని నగరానికి అధిదేవత అయి కాలస్వరూపుడైన ఆ పరమశివుని అంటే మహాకాలుని యొక్క ప్రియసఖి అయినట్టి ఆ మహాకాళీదేవిని నేను నా హృదయంలో ధ్యానిస్తున్నాను. ఇది ఈ ధ్యాన శ్లోకానికి అర్థం. మరి అమ్మవారికి పంచపూజ చెయ్యాలి. తెలుసు కదా, చేతి వేళ్ళు పృథివీతత్వం, ఆకాశతత్వం, వాయుతత్వం, వనిహితత్వం, మరుతత్వం. అంటే చిటికిన వేలు గంధం అయితే, బొటని వేలు పుష్పం, చూపుడు వేలు ధూపం, మధ్య వేలు ఏదైతే ఉందో అది దీపం, అలాగే ఉంగరం వేలు ఏదైతే ఉందో అది నైవేద్యం. ఓకే, 5 వేలు కలిపి అట్లా పట్టుకుంటే అది సర్వతత్వం. ఇప్పుడు చెప్తున్నాను, చక్కగా స్పృశిస్తూ ఉండాలి వాటిని. లం పృథివీతత్వం గంధం కల్పయామి నమః. త్రివారం అంటే 3 సార్లు చెప్పాలి, అట్లా 3 సార్లు అనాలి చేస్తుందని. హం ఆకాశతత్వం పుష్పం కల్పయామి నమః. యం వాయుతత్వం ధూపం కల్పయామి నమః. రం వన్హితత్వం దీపం కల్పయామి నమః. వం అమృతతత్వం అమృత నైవేద్యం కల్పయామి నమః. సం సర్వతత్వం తాంబూలాది సర్వోపచారాన్ కల్పయామి నమః అని చెప్పేశాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మంత్రము ఎంత ఉందో చూడండి. ఇక్కడ అంటే 2 రకాల మంత్రభేదాలు 2 చదువుతాను, అబ్జర్వ్ చేయండి. అయితే కొంతమందికి అక్కడున్న బీజము పని చెయ్యదు అనుకుందాం. స్టార్టింగ్ బీజం వాళ్ళకి అకతక చక్రం అనేది వేసి మంత్ర ఆవరణం చూసి వారి పనికొచ్చే బీజం ఏదైతే ఉంటుందో ఆ బీజాన్ని అక్కడ కలపాల్సి వస్తుంది. అయితే ఉన్నటువంటి ఒరిజినల్ మంత్రం చెప్తాను, ఆ కలిపేది తర్వాత ఎవరి పేరు మీద వాళ్ళు కలుపుకోవాల్సి వస్తుంది. తర్వాత భ్రైం హుం క్రీం కాళీ అఘోరే భైరవి స్వాహ. మళ్ళీ ఇక్కడ ప్రణవం భ్రైం హ్రీం క్రీం కాళీ అఘోరే భైరవి స్వాహ. ఇక్కడ ఈ హ్రీం అనేది చూసారా, అఘోరుడు మంత్రం ఉంటుంది. హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తర తను రూప చట చట ప్రచట ప్రచట కహ కహ తమ తమ వమ బంధయ బంధయ ఘాతయ ఘాత అఘోరాస్త్ర హుంఫట్ అని అఘోర మంత్రం ఉంటుంది. క్రీమ్ అనేది కాళీ బీజం తెలిసిందే, బ్రైమ్ అనేది భైరవి బీజం. అంటే మీరు అనొచ్చు, ఏవండి ఇక్కడ అఘోరుడు ఎక్కడున్నాడు, ఒక అఘోరుడు అక్కడే వచ్చింది అంటే క్రీమ్ అనేది కాళీ బీజం, అనేది హ్రీమ్ అనేది అఘోరుడు బీజము, బ్రైమ్ అనేది భైరవి బీజం. ఓకేనా, అందుకని చెప్పారన్నమాట నేను. అంటే ఆ 3 తీసుకుని అక్కడ సంపుటి చేసి అది వచ్చిందనమాట. తర్వాత ఇప్పుడు ఈ మంత్రానికి చేసిన తర్వాత జప సమర్పణ ఎలా చెయ్యాలి చూద్దాం. గుహ్యాతి గుహ్య గోత్రీత్వం, ఇక్కడ చూడాలి. ఇది స్త్రీ దేవతలకి. పురుష దేవతలు అనుకో గుహ్యాతి గుహ్య గోప్తాత్వం, గోప్తా అని వస్తుంది. ఇక్కడ గోప్త్రి, అక్కడ గోప్తా. అది గృహాణాస్మత్కృతం జపం సిద్ధిర్భవతు మే దేవ తత్ప్రసాదాన్మయి స్థిర అనేన మయా కృత శ్రీ అఘోర భైరవీ కాళి మహామంత్ర జపేన భగవాన్ సర్వాత్మక శ్రీ. ఇక్కడ విసర్గ చదవను, ఆ తీసి ఇక్కడ శకారం కింద ఇంకో శా మిగిలి శా పెట్టుకోవాలి. సర్వాత్మ శ్రీ అఘోర భైరవీ కాళి సుప్రీత సుప్రసన్న. ఇక్కడ సుప్రీత ఆ విసర్గ తీసా కాబట్టి ఈ సా కింద ఇంకో సా పెట్టారు ఇక్కడ. ఇది ఈ సుప్రసన్నో వరదో భవతు న్యూనం చాతిరిక్తం సర్వం సగుణం కరోతు దేవనాథ గురో స్వామిన్ దేశిక స్వాత్మనాయక త్రాహి త్రాహి కృపా సింధో
జపం పూర్ణతరం కురు అనేసి ఆ జపాన్ని ఆ ఉద్ధరణితో తీసి అరవేణంలోకి వదిలిపెట్టేసేయండి. అక్కడితో అయిపోయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు విషయం. మరి ఇప్పుడు దాకా అయిపోయినాయి కదా, చివర్లో అమ్మవారి నామాలు మళ్ళీ పూజ చేద్దాం. ఇంతకుముందు పంచపూజ చేశాం. ఆ పంచపూజ చేసినప్పుడు కూడా ఇవి కూడా చెప్పుకోవచ్చు నామాలు. ఇప్పుడు నేను చెప్తా చూడండి. అభినవ జలదవదన ఘనస్థని కుటిల దంష్ట్ర శవాసన వరాభయ ఖడ్గముండమండిత హస్త కాళీ కపాలిని కుల్లా కురుకుల్లా విరోధిని విప్రచిత్త ఉగ్రప్రభ దీప్త నీల ఘన బలాక మాత్ర ముద్ర మిథ బ్రాహ్మి నారాయణి. ఆవిడే వైష్ణవి. చండీలో మీకు నారాయణి స్తుతి అని ఉంటుంది ఒక అధ్యాయం. ఓకే. మహేశ్వరి లేదా మాహేశ్వరి, చాముండ, కౌమారి, అపరాజిత, వారాహి, నారసింహి, మాధవ, రుద్ర, వినాయక, సౌర, ఇంద్ర, యమ, వరుణ, కుబేర, దేవి సర్వాంగే సంపూజ్య. ఇది ఏంటంటే అమ్మవారి యంత్రం ఉంటుంది. యంత్రంలో ఉన్న ఆవరణ దేవతలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ధ్యానం, ఇక్కడ నామాల కింద చెప్పటం అనేది జరిగింది. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు దీని అర్థం చూద్దాం. అభినవ జలదవదన, కొత్తగా వచ్చిన నల్లని మబ్బు వంటి ముఖవర్ణము కలది, కాంతి కలది. ఘనస్థని కుటిల దంష్ట్ర, నిండుగా ఉన్న స్తనములు మరియు వంకరగా ఉన్న కూరపళ్ళు కలది, కుటిల దంష్ట్ర. శవాసన అంటే శివుడు లేదా శవం లేదా ఆసనంగా కూర్చున్నది. వరాభయ ఖడ్గముండ మండిత హస్త, తన చేతుల్లో వర అభయముద్రను అలాగే ఖడ్గాన్ని మొండ మండిత హస్త అంటే తెగ నరికిన మొండ తలను ధరించి ఉన్నది. ఓకే, ఇది ఇక్కడ అమ్మవారు. ఇప్పుడు దీని గురించి మనకి అధర్వణ వేదంలో మనకి ఏం చెప్పింది, ఏంటి దీని గురించి అనేది ఫలశ్రుతి కూడా ఒకసారి చెప్తాను. ఎందుకంటే అధర్వణ వేదంలో సౌభాగ్యకాండలో కాళిక ఉపనిషత్తు అనేది ఉంటుంది. ఏదైనా సరే మీకు ఒక మంత్రం యొక్క దాని స్వరూపం తెలియాలంటే అధర్వణ వేదంలో ఉపనిషత్తుల్లో ఉంటుంది. ప్రతి దానికి ఉంటుంది. హైగ్రీవ ఉపనిషత్తు, ఇలా అన్ని ఉపనిషత్తులు దాంట్లోనే ఉంటాయి. అందులో కాళికాదేవి గురించి అధర్వణ వేదంలో, ఎందుకంటే అధర్వణ భద్రకాళియే ప్రత్యంగిర, ఏముందో మనం చూద్దాం ఇక్కడ. ఓకే. కిమది కన్నో సఖ్యం బ్రహ్మాధిపదం హేయం హేళయా ప్రాప్నోతి ఏతస్యాః ఏక ద్వి త్రి క్రమేణ మానవో భవంతి. ఏం చెప్తున్నాడు? ఇంతకంటే చెప్పడానికి ఏముంది? ఈ కాళీ పూజను శ్రద్ధతో చేసేటువంటి సాధకుడికి బ్రహ్మ పదవి కూడా అల్పమైనదే, అంటే అది కూడా హేయంగా కనిపిస్తుంది. అంటే హయ్యెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. ఆవిడ పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ అంటే వన్ ఆఫ్ ది కాదు, బెటర్ దాను కాదు, ది బెస్ట్ అనమాట. అంటే ఉత్కృష్టమైనటువంటిది, ద జనిత్ అనమాట. ఇక్కడ అత్యున్నతమైనటువంటి మోక్షాన్ని లేదా సిద్ధులను కేవలము అతడు లీలగా పొందుతాడు, అంటే అతి సులువుగా పొందుతాడు. ఇక్కడ అమ్మవారి మంత్రాలు మనకి ఏకాక్షరం, ద్వాక్షరి, త్రక్షరి అంటే 3 రకాల అక్షరాలు ఏకాక్షరంతో ఇట్లా మంత్రం. క్రీం అనుకో ఒక అక్షరం, అనుకో క్రీం క్రీం 2 అక్షరాలు, క్రీం 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 అలా 3 అక్షరాలు. ఇలా ఉన్న మంత్రాలని గురుముఖతగా ఉపదేశం పొందాలి అని అక్కడ తెలియజేస్తుంది. ఇంకా ఏం చెప్తుందండి ఈ యొక్క సౌభాగ్యకాండల ఈ కాళికోపనిషత్తు గురించి అధర్వణ వేదంలోది? కాళికాదేవి ఉపాసన చాలా సర్వోత్కృష్టమైనదని దాంట్లో ఉన్నటువంటి ఆ ముఖ్యమైన పాయింట్లు రాశారు చూడండి. నారీ మిత్రిది లక్షణమత్ర వర్తతే అముష్య పాఠకస్య గతిరస్తి నాణ్యస్యేహ గతిరస్తి. అంటే ఈ ఉపాసనలో చెప్పబడిన లక్షణాలు ఉన్న సాధకుడికి మాత్రమే ఇందులో ప్రవేశము మరియు సద్గతి లభిస్తుంది. ఇతరులకు అంటే ఆ యోగ్యత లేని వారికి ఈ విద్యలో ఎలాంటి స్థానము లేదు. ఇది కేవలం పరమ భక్తులకు మాత్రమే సాధ్యమయ్యే రహస్య మార్గం. నెక్స్ట్ తర్వాత ఏ తస్యాస్తారా మనో దుర్గా మనోర్వా సిద్ధి ఇదానీస్తు సర్వా స్వప్నభూత అసితైవ జాగర్తి. అంటే ఏం చెప్తున్నాడు? ఈ దేవి యొక్క మంత్రమే తారాదేవిగా మనోదుర్గగా ప్రకాశిస్తూ సర్వమంత్రసిద్ధులను ఇస్తుంది. సృష్టి లయ కాలములో లేదా ఈ ఘోర కలియుగంలో
మిగిలిన శక్తులన్నీ కూడా స్వప్నభూతాలు అయిపోతే కేవలము ఆ అసిత అంటే నల్లని రూపము గల మహాకాళి మాత్రమే నిరంతరము మేల్కొని ఉండి విశ్వాన్ని రక్షిస్తుంది. అంటే ఏం తెలియజేస్తున్నారంటే ఇక్కడ దాని అర్థం తార, దుర్గా, కాళి ఈ ముగ్గురు ఒకటే, ఏకత్వం చూపిస్తుంది, భేదము లేదు అని. తర్వాత ఇమామసి జ్ఞాతాముమనిషతం యో వాద్ధీతేశో పుత్రః పుత్రీ భవతి నిర్ధనో ధనాయతి ధర్మాదకామ మోక్షాణం పాత్రి. ఏం చెప్తున్నాడు? మహాకాళి స్వరూపాన్ని ఎవరైతే భక్తితో అధ్యయనం చేస్తారో అంటే పఠిస్తారో సంతానము లేని వారికి యోగ్యులైన పుత్ర పౌత్రాది అంటే పౌత్రులు అంటే పుత్రులు వాళ్ళకి పుట్టు అంటే మనువులు కూడా సంతానం కలుగుతుంది. అంతేగా పుత్ర పుత్రీ భవతి. తర్వాత నిర్ధనో ధనాయతి అంటే డబ్బు లేని దరిద్రంతో ఉన్నవాడు మహాధర్మంతుడు అవుతాడు. సాధకుడు ధర్మ అర్థ కామ మోక్షాలను చతుర్విధ పురుషార్థాలను పొందడానికి అర్హుడవుతాడు అని అధర్ణ వేదంలో వేదం అనేది మనకి ఇది కాబట్టి అక్కడ తెలియజేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకేం తెలియజేస్తుంది? యత్యన్యస్య వరద దృష్ట్వా జగన్మోహయది క్రోధస్థ జహతి. ఈ విద్యను సాధించిన సాధకుడికి దేవి ఒక వరప్రదాత అవుతుంది. అతని చూపులకు సమస్త జగత్తు సమ్మోహితం అవుతుంది అంటే లోకం వశీకరణ అవుతుంది అతనికి. అంతేకాక అతను చూసినంతనే శత్రువుల మనస్సులోని క్రోధము ద్వేషము నశించిపోతాయి. అందుకే క్రోధస్థ జహతి అని అక్కడ మనకి మాట ఉంది. తర్వాత ఇంకేం చెప్తుంది? గంగాది తీర్థక్షేత్రాణం అగ్నిపోమాది యజ్ఞానం ఫలభాగీయతి. ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ కవచం కానీ పారాయణ చేయటం వల్ల గంగ మొదలైన సమస్త పుణ్య నదుల్లో స్నానము చేసిన పుణ్యము, అన్ని క్షేత్రాలను దర్శించిన ఫలము లభిస్తుంది. అలాగే అగ్నిశోమ వంటి మహాయజ్ఞాలను ఆచరిస్తే ఎంతటి పరమ పవిత్రమైన ఫలం దక్కుతుందో అలాంటి ఫలాన్ని సాధకుడు కేవలము ఈ కాళిక పఠనము ద్వారా పొందుతాడు అని తెలియచేస్తుంది. ఇక తర్వాత చివరగా దీంట్లో మరి ప్రాణప్రతిష్ఠ మంత్రం అసలైంది ఇదే ప్రయోగానికి. మరి ఈ కాళీ చేసేప్పుడు అనేక మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. మరి ఆ శత్రువుని చెయ్యాలంటే ఏం చేయాలి? పిండితో బొమ్మను చెయ్యొచ్చు, లేదా శ్మశాన భస్మంలో మనం గానుగ నూనె కానీ ఆవ నూనె కానీ కలిపి బొమ్మను చెయ్యొచ్చు. చేసి మరి దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. అది ఎవడో తాటాబూట ఇది ఎట్లాగా అది. సో ఒక ఉండాలి కదా. ఇప్పుడు మనకు ఒక ఘోష ఉంటుంది, దేవతలకు ఒక భాష ఒక యాస ఉంటుంది, సంకల్పం చెప్తాము. అట్లాగే అవతల వ్యక్తికి ఒక పేరు ఒక గోత్రం ఒక అడ్రస్ ఉంటుంది. అట్లాగే అక్కడ బొమ్మ చేసి ఆ బొమ్మలో ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. దాని కళ్ళు ముక్కు చెవులు పెట్టాలి. స్త్రీ అయితే యోని, పురుషుడైతే లింగము, స్త్రీకి స్తనములు ఎన్ని నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఒక ప్రయోగంలో మీరు చూడొచ్చు, అది షార్ట్స్లో ఉంటుంది. అట్లా ప్రతిదీ కూడా ఒకటి ఉంటుందన్నమాట. ప్రాణప్రతిష్ఠ మంత్రం చూద్దాం. సాధారణంగా పూజా విధానంలో దేవుడి విగ్రహాన్ని ప్రాణం పోయటానికి మనం చైతన్యం నింపడానికి ఏం చేస్తాం? ప్రాణప్రతిష్ఠ మంత్రాలను ఉపయోగిస్తాం. కానీ ఈ అభిచారిక తాంత్ర ప్రయోగాల్లో శత్రువు యొక్క శక్తిని ప్రాణాన్ని ఒక నిర్దిష్ట వస్తువు లేదా యంత్రంలోనికి ఆకర్షించి బంధించి కట్టడి చేయడానికి మనము ఈ ప్రాణప్రతిష్ఠ మంత్రం అనేది మనం ఉపయోగిస్తాం. ఈ ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పటానికి ముందు ఒక ముఖ్యమైన పాయింట్ అధర్ణ వేదములోని ఉపనిషత్తులు కాళికా ఉపనిషత్తులో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన రహస్యమైనటువంటిది చెప్తున్నారు. భగోదకేన తర్పణం పంచమకారేణ పూజనమే తస్య సపర్యాయా. ఏంటది? ఈ అమ్మవారి పూజా విధానములో విశేష జలముతో ఒక రాశాడు యోని తీర్థము దేవికి అంటే భగోదకేన, భగం అంటే అదే ఉదకము అంటే యోని నుంచి వచ్చే జలముతో దేవికి తర్పణాన్ని ఇవ్వాలి. వామాచార లేదా కౌళ మార్గ తంత్ర ప్రకారము లేదా శైవ శాక్తేయం ప్రకారంగా పంచమకారములు అంటే మధ్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైదనము ఇవి బాహ్యంగా సాధనలో కొండలిని శక్తిని ఉద్దీపన పరంగా చేస్తూ ఈ సపర్య పూజ చేయబడుతుంది. ఇది లేనిదే ఆ పూజ సంపూర్ణము కాదు. ఎవరు ఏమనుకున్నా సరే
అది వేదంలోనే చెప్పింది. అధరణ వేదంలో ఆ సౌభాగ్య కాండలో కాళికా ఉపనిషత్తులో రాసినటువంటిది. ఈ విషయం గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం, ఎందుకంటే వేదమే చెప్పింది దాని గురించి. ఇప్పుడు మనకి చండీలో ప్రాణప్రతిష్ఠ మంత్రం ఉంటుంది. ఏమిది? హృదయ హస్తం దత్వా, హృదయం మీద చెయ్యి వేసుకుని ఇలా చెప్పుకోవాలి. ప్రణవం ఆం హ్రీంక్రో మమ ప్రాణ ఇహ ప్రాణ, మరి ప్రణవం ఆం హ్రీంక్రో మమ జీవ ఇహ స్థిత, ప్రణవం ఆం హ్రీంక్రో మమ సర్వేంద్రియాణి, మళ్ళా ప్రణవం ఆం హ్రీంక్రో మమ వాంగ్ మనస్త్వక్ చక్షు శ్రోత్ర జిక్వకరాణ ప్రాణ ఇహాగత్యం సుఖ చిరం తిష్టంతు స్వాహ అని చెప్తాం. కానీ ఋగ్వేద మంత్రం యజుర్వేద మంత్రంలో ఎలా చెప్తాము చాలామంది తెలుసు. అసునీతే పునరస్మాసు చక్షుఫుర ప్రాణమిహ నో దేహి భోగం జోక్వస్సేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి. ఇది ఋగ్వేదంలో అయితే కనుక. అదే యజుర్వేదంలో అనుకో మృళయా అన్న చోట మృడయా అని వస్తుంది. అది మనం చెప్పేటువంటి ఇది పూజలు చేసేటప్పుడు తమలపాకును పెట్టుకుని ఆ విధంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాం. కానీ అది దేవతలకి. ఇక్కడ మనము ఒక శత్రువుకు సంబంధించి మనం ఇక్కడ చేస్తున్నాం. ఇది ఎలా ఉంటుందో చూడండి. ఇది ప్రణవం ఆం హ్రీంక్రోం యం రం లంబం సంశం సంహం లంక్షం ఆం హం సహ, అక్కడ పేరు రావాలి. నామక శత్రోహో ప్రాణ యః ప్రాణా. ఇక్కడ పెళ్ళి అయిన వ్యక్తి, పెళ్ళి కాని వ్యక్తి స్త్రీ అయితే, భర్త చనిపోయినటువంటి పురుషుడు అయితే ఒకటే, అదేముండదు. కానీ స్త్రీకి వచ్చేప్పటికి ఏంటంటే పెళ్ళి కాకముందు ఒకటి, పెళ్ళి అయిన తర్వాత ఒకటి, భర్త చనిపోతే ఒకటి, భర్త విడిపోతే ఒకటి, అలా రకరకాలుగా వస్తాయి. మళ్ళీ ప్రణవం ఆం హ్రీంక్రోం యం రం లంబం సంశం సంహం లంక్షం ఆం అంసః, పేరు నామక శత్రోహో జీవ ఇహ స్థితః. మళ్ళీ ప్రణవం ఆం హ్రీంక్రోం యం రం లంబం సంశం సంహం లంక్షం ఆం హంసః. మళ్ళా నామక శత్రోహ సర్వేంద్రియాణి. మళ్ళా ప్రణవం ఆం హ్రీంక్రోం యం రం లంబం సంశం సం హం లంక్షం ఆం హంసః. నామక శత్రో వాంగ్ మనస్త్వక్ చక్షుస్త్రోత జిక్వగ్రాణ వాక్పాణిపాదపాయుస్తాని ఇహైవాగత్య దుఃఖేన స్థిరం తిష్టంతు స్వాహ చెప్పాం. ఇప్పుడు దీని అర్థం ఏంటో చూద్దాం. మరి అర్థం లేని చదువు వ్యర్థం కదా, చూద్దాం. ఆం హ్రీంక్రోం పాశ అంకుశ సంపృత భువనేశ్వరి. ఆం పాశ బీజం, క్రో అంకుశ బీజం, హ్రీం అనేది శివశక్తి బీజం. యం రం లం వం హం ఇవి పంచభూతాక్షరాలు. ఏంటి? పృథివీ ఆప తేజ వాయు ఆకాశం. లం క్షం ఈ మాతృక చక్రం చివరి అక్షరం, అంటే కుండలిని శక్తికి సంబంధించిన మాతృక అక్షరాలు. హం సహ అనేది శ్వాసను సూచించి హంస మంత్రం. మీకు హ అనేది ఇక్కడ సోహం, సా అనేది తల అయితే హ అనేది కింద లింగస్థానం దగ్గర యోనిస్థానం దగ్గర ఉంటుంది. సోహం ఈ మధ్యలోనే ఈ యొక్క జీవుడు ప్రాణం అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కొట్టా చనిపోతాడు. ఆ ప్రాణాయామం చేసాడు సోహం అని చేస్తారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోండాలి ఈ మంచం దీన్ని బట్టి ఏంటనే హంసహ సోహం. ప్రాణా ఇహ ప్రాణా అంటే ఆ నిర్దిష్ట పేరు గల శత్రు యొక్క ప్రాణాలు లేదా ఇంద్రియ శక్తి చైత్యమన్నీ ఇప్పుడు ఇక్కడికి, అంటే నేను పూజిస్తున్న యంత్రము లేదా ఆ ప్రతిమలోనికి, ఆ పిష్టంతో చేసినటువంటి ఆ బొమ్మలోకి అక్కడికి వచ్చి చేరాలి అని దాని అర్థం. శత్రు సంహార స్తంభన ప్రక్రియల్లో శత్రువును మానసికంగానో శారీరకంగానో బలహీనపరచడానికి అతని ప్రాణశక్తిని ఈ మంత్రం ద్వారా ఒక చోట బంధించడం అనేది మనకి జరుగుతుంది. ఒక ముఖ్య గమనిక, ఇటువంటి తీవ్రమైన తాంత్రిక మంత్రాలు లేదా శత్రు ప్రయోగాలు అత్యంత ప్రమాదకరమైనవి. శాస్త్ర నియమాలు తెలియకుండా, సరైన గురు పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ఉగ్ర మంత్రాలను ఉచ్చరించడం లేదా ప్రయోగించడం వల్ల తిరిగి ప్రయోగించిన వాడికే సెల్ఫ్ బ్యాక్ ఫైర్ అయ్యి తీవ్రమైన మానసిక శారీరక నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పేవాటి కేవలం శాస్త్ర పరిజ్ఞానంగా మాత్రమే అర్థము చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాళికాదేవి యొక్క గాయత్రి ఏంటో చూద్దాం. ఈ చెప్పుకోవాలి. జపం చేసిన తర్వాత కాళికాయై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో ఘోరా ప్రచోదయాత్. క్రీం దక్షిణాయై విద్మహే హూం చాముండాయై ధీమహి
తన్నః కాళీ ప్రచోదయాత్. మహాకాళ్యై చ విద్మహే పరాశక్త్యై చ ధీమహి తన్నః కాళీ ప్రచోదయాత్. ఇది కాళికాదేవి. ఇప్పుడు త్రిపుర భైరవి గాయత్రి. ఐం త్రిపురాయై విద్మహే భైరవ్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. శివగాయత్రి. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నః శివ ప్రచోదయాత్. ఇది శివగాయత్రి. ఇప్పుడు అమ్మవారిది ఒక మాలా మంత్రం చెప్తాను. ఇది అయిన తర్వాత చక్కగా నమస్కారం పెట్టి ముగిద్దాం. ఆం హ్రీం క్రోం నమో భగవతే మహాకల్ప ఏహి ఏహి శత్రూన్ సంహారయ పతిమానసవాసిని పరకృత్యాది భూత ప్రేత పిశాచాది సర్వ విషమగ్రహాన్నాశయ నాశయ సర్వస్త్రీ పురుష వశంకరి సహస్రకోటి కాలానల సమప్రభే జ్వాలామాలిని కాలకోటి రూపిణి మహాబల పరాక్రమే. ఆం హ్రీం క్రోం పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరక్రియా పరవిద్యాఛేదన విధ్వంసిని మహాదేహా వర్తమాన వర్తిష్యమాన సకల క్షుద్ర రోగాన్మోచయ మోచయ. హ్రీం హ్రీం దక్షిణకాళికే కరాల దంష్ట్రవదనే కాళరాత్రి విభూషితే నిఖిలాలయేషు మమ శీర్షాదిపాదపర్యంతం రక్ష రక్ష వాగాది సర్వేంద్రియ వ్యాపారక జీవ చైతన్యం వర్ధయ వర్ధయ మోదయ మోదయ. హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహ. ఇక్కడితో ముగిసిందండి. శుభం భవతు. చాలా జాగ్రత్తగా దీనిని ఆచరించవలసిన విద్య. చక్కగా అదేవిధంగా పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభం భవతు.